హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంట్రీ. ఈరోజు మనతో రాఘవేంద్ర గారు ఉన్నారు. సో ఎంట్రీ గురించి మీకు తెలుసంటే రాఘవేంద్ర గురించి తెలిసినట్టే. సో ఈరోజు ఈ డిస్కషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన స్టూడెంట్స్ కానీ లేకపోతే యూజర్స్ కానీ జనరల్గా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో దాంట్లో రెగ్యులర్ క్వశ్చన్స్ని ఫిల్టర్ చేసి దానికి ప్రాపర్ ఆన్సర్ ఇచ్చే విధంగా మనం ఈ డిస్కషన్ని ప్లాన్ చేస్తామన్నమాట. సో మనం రాఘవేంద్రతో మాట్లాడదాం. హాయ్ రాఘవ్. హాయ్ రాజ్. హౌ ఆర్ యూ? హాయ్, హౌ ఆర్ యూ? కూల్. చాలా మంది ఏంటంటే నాన్ ఐటీలో జాబ్ చేసి ఐటీకి రావాలనుకుంటారు. మేబీ నాన్ ఐటీలో ఏదైనా జాబ్ చేస్తుండొచ్చు, ఐటీకి రావాలనే డ్రీమ్ ఉంటుంది. ఒకవేళ అట్లాంటి వాళ్ళకి వాళ్ళు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు ఒకవేళ ఐటీకి రావాలనుకుంటే, లేకపోతే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి వాళ్ళనేది చెప్పండి. సో జనరల్గా కెరీర్ ఐటీలోకి చేంజ్ అవ్వాలి అనుకుంటే ఫ్రెండ్స్ ద్వారా, లేకపోతే సోషల్ మీడియా, లేకపోతే బయట ఇంటర్నెట్ సెంటర్, కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి డిఫరెంట్ కోర్సెస్ని కనుక్కుంటారు. బట్ అందులో అన్ని ఐటమ్స్, అన్ని కోర్సెస్ ఎదురుగా ఉండేసరికి ఏది తీసుకోవాలో తెలియదు. మా ఫ్రెండ్ ఎవడో జావా జాయిన్ అయ్యాడు, మా ఫ్రెండ్ ఎవడో పైథాన్ జాయిన్ అయిపోయి ఇబ్బంది పడతారు. అర్థం కాదు. ఎందుకని అంటే ఆ కోర్స్ జాయిన్ అయిన తర్వాత అది నేర్చుకోవడానికి కావాల్సిన ప్రీ రిక్విసైట్స్, అంటే దానికి కావాల్సిన నాలెడ్జ్ అనేది మనకు ఉంది అనుకోండి, ఆ కోర్స్ ఈజీ అవుతుంది. జనరల్గా అట్లాంటి నాలెడ్జ్ ఏంటి, మనకి కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చదివారు అనుకోండి, అందులో మనకి డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ ఇలా ఉంటుంది. ఆ కాన్సెప్ట్స్ వాళ్ళు ఆల్రెడీ చదువు ఉంటారు కాబట్టి కంపెనీస్ కూడా అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఈ కోర్స్ చేస్తే ప్రిఫర్ చేస్తుంది. మరి వీళ్ళు ఉంటారు, మేము కంప్యూటర్ సైన్స్ చేయలేదు, ఏదో నార్మల్ డిగ్రీ చేశాము, మరి మేము ఐటీలోకి ఇంకా రాలేమా అంటే కాదు. అలాగా కంప్యూటర్ సైన్స్ డిగ్రీ లేకపోయినా ఏ డిగ్రీతో అయినా సరే చేయగలిగే కొన్ని కోర్సెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి వెబ్ డెవలప్మెంట్, ఇంకోటి వచ్చేసరికి డేటా అనలిటిక్స్. ఎందుకని కోర్సెస్? ఎందుకంటే దీంట్లో డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ అలాంటివి అవసరం లేదు. బేసిక్ స్టేజ్, అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తే ప్రతి చోట కావాలన్నమాట. సో అందుకని ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ చూస్ చేసుకోవాలి. అగైన్ ఆ వెబ్ డెవలప్మెంట్ మనకి కోర్స్ నేర్పించేవాళ్ళు ఎటువంటి టైప్ ఆఫ్ స్టూడెంట్స్ తో నేర్పిస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్ గా టెక్నికల్ వాళ్ళతో నేర్పిస్తున్నారు అనుకోండి, వాళ్ళంతా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. మరి మనం నాన్ టెక్నికల్ కదా, సో ఈ పాయింట్ చెక్ చేసుకోవాలి. వెదర్ మన బ్యాచ్మేట్స్ అందరూ కూడా టెక్నికల్ వాళ్ళ, నాన్ టెక్నికల్ వాళ్ళ, ఇలాంటి పాయింట్స్ అనేది చూసుకొని మనం స్టెప్స్ అయితే తీసుకోవాలి. ఓకే, అంటే జనరల్గా ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు వాళ్ళు? ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడో వర్క్ చేసి వచ్చి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కెరియర్ని మేబీ రీస్టార్ట్ చేసినట్టుగానే ఉంటుంది. అప్పుడు ఇబ్బంది ఏమో అవ్వదా వాళ్ళకి? ఇది ఏంటంటే వాళ్ళ ఛాలెంజెస్ అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ ఇంటర్నల్ భయమే. అమ్మో నాకేమీ రాదు, నేను కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, నాకు ఇది రాదేమో అనుకుంటారు. బట్ థింగ్ ఏంటంటే వాళ్ళు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కాకపోయినా అందరూ ఒకే దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో ఏంటంటే ఆ భయాన్ని వదిలేయాలి. బేసిక్స్ నుంచి మనకి ఎవరైతే కోర్ ఫండమెంటల్స్ నేర్పిస్తారో అలాంటి స్టెప్స్ మనం సిన్సియర్గా నేర్చుకుని డెడికేషన్ పెట్టామంటే ఆ టాపిక్స్ నేర్చుకోవచ్చు. ఓకే, కూల్. చాలా మందికి ఏంటంటే కెరియర్ గ్యాప్ ఉంటుంది. వాళ్ళు ఏదో జాబ్ చేసుకుంటారు, జాబ్ చేసుకుని మేబీ ఇతరత్ర రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళ కెరియర్ గ్యాప్ అనేది వస్తుంది. కెరియర్ గ్యాప్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ కెరియర్ని రీస్టార్ట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఎటువంటి స్ట్రాటజీస్ మెయింటైన్ చేయాలని చెప్పి? కెరియర్ గ్యాప్ అనేది అందరికీ చాలా మందికి ఉంటుంది. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యి, బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి, తర్వాత అరే ఇది మనకు రాదు, వేరే ఏదైనా స్టార్ట్ చేద్దాము, సో ఐటీలో శాలరీస్ బాగుంటే దానికి వెళ్దామా అనుకుంటారు. కాబట్టి కెరియర్ గ్యాప్ వల్ల ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. అది ఎవరికి? మన ఎంఎన్సీస్కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా 2 years, అంటే ఇప్పుడు 2022లో పాస్ అయ్యారు అనుకోండి, 2024 వరకు వాళ్ళని ఫ్రెషర్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. తర్వాత నుంచి వాళ్ళు ఫ్రెషర్స్ కింద రారు. కెరీర్ గ్యాప్ కింద కంపెనీ పెట్టేస్తుంది. మరి అలాంటి సిచ్యువేషన్ లో కూడా మనం వెళ్ళొచ్చు. కాబట్టి ఈ గ్యాప్ ని మనం జస్టిఫై చేసుకోగలగాలి కంపెనీస్ తో. అంటే హెల్త్ ఇష్యూ వల్ల, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల. అండ్ ఈ గ్యాప్ ని కంపెనీస్ పర్లేదు అని నెగ్లెక్ట్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ ద ఎక్సెప్షనల్ స్కిల్స్ అన్నమాట. మరి అలాంటి స్కిల్స్ మనకు కావాలి అంటే మీరు ప్రాజెక్ట్స్ బాగా బిల్డ్ చేసుకోవటం అండ్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవటం ఇలాంటివి చేసుకున్నారనుకోండి, కంపెనీస్ అది ప్రిఫర్ చేయరు. అండ్ స్టిల్ అది మనకి ఇంకా ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే స్టార్టప్స్ ఉంటాయి. స్టార్టప్స్కి ఏంటి అంటే స్కిల్ ఉంటే సరిపోతుంది. ఈ కెరీర్ గ్యాప్ అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇబ్బంది పడాలి, కాకపోతే నువ్వు ఆ స్కిల్స్ అనేది మనం స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో పెట్టుకుంటే అదంతా ఇబ్బంది ఉండదు. రెగ్యులర్గా మనం యూజర్స్తో మాట్లాడుతున్నాం, మనకి చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను డిప్లొమా చేశాను, లేకపోతే నేను 10th పాస్డ్ అవుట్, లేకపోతే ఇంటర్ పాస్డ్ అవుట్ అని చెప్పి. వాళ్ళకి ప్రాపర్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండదు. గ్రాడ్యుయేషన్ లేకపోతే ఐటీ సెక్టార్లో రాణించడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేకపోతే అట్లాంటి వాళ్ళు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, లేకపోతే ఎటువంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి?
ఇప్పుడు డిగ్రీ అనేది ఐటీ జాబ్ కి కాదు, దేనికన్నా డిగ్రీ అనేది మినిమం క్వాలిఫికేషన్. అవును అవును సో మన కెరీర్ అంటే లైక్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వేరే రీజన్స్ వల్ల చేయలేకపోయామంటే డిస్టెన్స్ లో అయినా సరే డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మన స్కిల్ బాగుండి కంపెనీలోకి జాబ్ వస్తుంది. స్టార్ట్అప్స్ ఉంటాయి, టెస్లా కానీ గూగుల్ కానీ ఇలాంటి కంపెనీస్ అని డిగ్రీ లేకపోయినా పర్లేదు, మీకు స్కిల్ ఉంటే సరిపోతుంది అంటారు. బట్ వెన్ యూ వాంట్ టు గో టు ద హయ్యర్ పొజిషన్, ఓకే, అక్కడ ఇది మనకి డ్రాబ్యాక్ అయిపోతుంది అనమాట. సో అందుకని డిగ్రీ అయితే చెయ్యాలి, అదే డిస్టెన్స్ లో చేసినా పర్లేదు. డిగ్రీ కంపల్సరీ ఉండాలి. డిగ్రీ అయితే కంపల్సరీ ఉంటే బెటర్. ఉండకుంటే ఆల్టర్నేటివ్ ఉండకుంటే స్టార్ట్అప్స్ ఉంటాయి, బట్ యూ నీడ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ లక్, ఓకే, గుడ్ స్కిల్. కూల్ 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 ఓకే. సో చాలా మంది ఏంటంటే హౌస్ వైఫ్స్ ఉంటారు, లైక్ మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని, లేకపోతే పిల్లలు కావచ్చు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. గ్యాప్ వచ్చేసి మళ్ళీ వాళ్ళ కెరీర్ని రీస్టార్ట్ చేయాలనుకుంటారు. ఈ మ్యారీడ్ ఉమెన్ కోసం మనకు తెలుసు చాలా కంపెనీస్ కూడా అనౌన్స్ చేస్తున్నాయి అని చెప్పి, వాళ్ళు ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి, లేకపోతే ఇప్పుడు వచ్చి మార్కెట్లో ఎట్లాగా సస్టైన్ అవ్వడానికి ఈజీ అవుతుంది? యాక్చువల్గా ఏంటి అంటే ఇప్పుడు ఎంఎన్సీస్, వరల్డ్ వైడ్ కంపెనీస్ అండ్ చాలా కంపెనీస్ కూడా ఉమెన్ విత్ కెరీర్ గ్యాప్, వాళ్ళ కెరీర్ ని రీస్టార్ట్ చేయడానికి చాలా ప్రోగ్రామ్స్ డూయింగ్ ఇట్ రైట్, అఫీషియల్ గా చేస్తున్నారు. అఫీషియల్ గా చేస్తున్నారు, కంపెనీస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళ బేసిక్ డిగ్రీ అయిపోయింది, కెరీర్ గ్యాప్ తీసుకున్నారు పిల్లల గురించి, తర్వాత మళ్ళీ వాళ్ళ కెరీర్ రీస్టార్ట్ చేయడానికి కంపెనీసే కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాయి. ఆ ప్రోగ్రామ్స్ ద్వారా వారి కెరీర్ రీస్టార్ట్ చేసుకుని ఆ కంపెనీలో డైరెక్ట్ గా జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఆ ప్రోగ్రామ్స్ ఏం మాకు అవేర్నెస్ లేదు అంటే, మీరు ఏదన్నా కోర్స్ అనేది చేసి దానికి తగ్గ స్కిల్ పోర్ట్ఫోలియో ప్రిపేర్ చేసుకొని జాబ్ ఇంటర్వ్యూకి అప్లై చేసుకున్నాం అనుకోండి, కంపెనీస్ విల్ కన్సిడర్. అంటే మాకు ఇలా కెరీర్ గ్యాప్ ఉంది, ఫ్యామిలీస్ రెస్పాన్స్ అంటే ఉమెన్ కి చాలా ఆపర్చునిటీస్ ఉంది. కెరీర్ గ్యాప్ అనేది వాళ్ళకి అంత ఇబ్బంది అయితే లేదు. సో ఆల్రెడీ వర్కింగ్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే మేబీ వాళ్ళ పొజిషన్ అప్గ్రేడ్ చేసుకోవడానికి, లేకపోతే మంచి ప్యాకేజ్ తెచ్చుకోవడానికి అప్స్కిల్ చేయాలనుకుంటున్నారు. ఎంత ఫ్రీక్వెంట్ గా అప్స్కిల్ చేయాలి, అంటే అప్స్కిల్లింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, అది ఎంత ఫ్రీక్వెంట్ గా వాళ్ళు నేర్చుకోవాలి, లేకపోతే దానికి ఎటువంటి పాత్ అనేది చూస్ చేసుకోవాలి? సో ఈ ప్రజెంట్ ఇప్పుడు ఒక మొబైలే తీసుకుందాం, మన మొబైల్ 1 or 2 years నుంచి ఎక్కువ వాడం, ఎందుకని అది అప్డేట్ అవ్వకపోతే లేటెస్ట్ ఫీచర్స్ లేవని. ఈజీ. మరి మనం చేతిలో మొబైల్కే మనం అంత జాగ్రత్తలు తీసుకొని అప్డేటెడ్ కావాలన్నప్పుడు కంపెనీస్ కూడా అప్డేటెడ్ ఎంప్లాయీస్ కావాలనుకుంటాయి. సో అందుకని కరెంట్ మార్కెట్ లో ఏ స్కిల్స్ ఉన్నాయి, ఏది అప్డేటెడ్గా ఉంది, అది మనం నేర్చుకుని అప్డేట్ అవ్వాలి. లేదు నేను పాచింతకాయ పచ్చడిలాగా ఒక కోర్స్ చేశాను దాని మీదే జీవితాంతం బతికేస్తానంటే మాత్రం మనం కూడా షెడ్యూల్ పంపించేస్తారనమాట. సో అందుకని కరెంట్ మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ప్రతి కంపెనీ ఏఐ మీదకి వెళ్తుంది. సో దానికి రిలేటెడ్ కోర్స్ చేయాలి. ఇప్పుడు నేను ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో తోపుని తురుంని నేను అందులో ఉన్నాను అంటే కుదరదు. ఇప్పుడు ఏఐ వచ్చేసింది, రేపొద్దున ఇంకోటి వస్తుంది. సో కరెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త స్కిల్ అయితే అప్డేట్ అవ్వాలి. అండ్ అగైన్ ఇందులో ఏంటి అంటే మీరు టెక్నికల్ రిలేటెడ్ అయితే మీ డొమైన్ దాంట్లో అప్డేట్ అవ్వాలి. లెట్స్ సే ఇప్పుడు మీరు టెస్టింగ్ లో ఉన్నారు, నాకు ఇంకా మంచి ప్యాకేజెస్ కావాలి, మంచి పొజిషన్ కావాలి, మంచి కంపెనీకి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా దానికి అప్గ్రేడెడ్ వర్షన్ లో ఏదైనా చూస్ చేసుకోవాలి. అదే మీరు నాన్ టెక్నికల్ లో ఉన్నారు, అప్పుడు ఏం చేయాలి? లెట్స్ సే యు ఆర్ ఇంటూ ద సేల్స్. నేను ఇది షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే మీకు ఒక ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు దానికంటే ఎక్కువ ప్యాకేజ్ రావాలంటే అలా ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే మీరు సేల్స్ లో ఎక్స్పర్ట్ అయ్యండి, బట్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రెషర్. సో అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. మీరు స్కిల్ అనేది నేర్చుకున్నారు అంటే ఆటోమేటిక్ గా మన యొక్క స్కిల్ కి తగ్గ ప్యాకేజెస్ తో కంపెనీస్ లో అయితే ఆఫర్ వస్తుంది. సో మీరు ఇప్పుడు సేల్స్ అన్నారు కాబట్టి, లైక్ నేను సేల్స్ లో ఒక 4-5 years వర్క్ చేశాను, ఇప్పుడు నేను ఐటీకి షిఫ్ట్ అవ్వాలి, ఈ ఎక్స్పీరియన్స్ ఏమైనా కన్సిడర్ చేస్తారా, లేకపోతే నన్ను మళ్ళీ ఫ్రెషర్ గానే కన్సిడర్ చేయాలి? ఈ ఎక్స్పీరియన్స్ ఏం పనిచేయదు, ఎందుకంటే మీకు సేల్స్ లో ఉంది, టెక్నికల్ గా ఏం లేదు కదా. ఓకే. సో అలా అగైన్ సేల్స్ లో మీరు ఐటీలో ఉంటే దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఐటీలో కాకుండా మీరు వేరే ఏదో ప్రొడక్ట్ సేల్ అలా ఉంటున్నారు అనుకోండి, అది ఎక్స్పీరియన్స్ ఇందులో కన్సిడర్ చేయాలి. సో మళ్ళీ ఫ్రెషర్ గానే చేయాలి. బట్ ఫ్రెషర్ అంటే 6 months టు మినిమం 6 months నుంచి ఎక్కువ ఉందనుకోండి, పెద్ద కష్టమే. ఇనీషియల్ గా ఆ గేట్ వేలోకి వెళ్ళడానికి మనకి స్ట్రగుల్ పడాలి. వన్స్ ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ద జాబ్ ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. కూల్. థ్యాంక్స్ రాఘవ్. థ్యాంక్ యూ రాజ్. సో గైస్ చూసారు కదా, సో మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారు. ఒకవేళ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్స్లో మెన్షన్ చేయండి, మేము మళ్ళీ ఇంకో వీడియోలో లేకపోతే మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.